మా గ్రామంలో మహిళా రిజర్వేషన్ రావడం వల్ల నేను సర్పంచ్‌గా పోటీ చేసిన. నేను ఒక రూ. 100 బాండ్ పేపర్ కొట్టిచ్చేసి మా ఊర్లో ఒక హామీలనైతే ఆహ్, చేస్తాను అని చెప్పేసి మా ప్రజలకు మాట ఇవ్వడం జరుగుతుంది. ఒక బాండ్ పేపర్ ద్వారా. అదేంటి అంటే ఒకటి ఆస్పత్రి, రెండోది స్ట్రీట్ లైటు, 2 హై స్కూల్ డెవలప్‌మెంట్ అండ్ అంగన్వాడీ డెవలప్‌మెంట్, బోర్ నీటి వసతులు కల్పియడం గానీ, లైబ్రరీ గానీ, ఓపెన్ జిమ్ ఇలాంటివన్నీ మా ఊర్లో నిర్మించి ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అనేది నా కాన్సెప్ట్. మళ్ళీ ఏదైతే ఉందో అది 3 సంవత్సరాల లోపు నేను కంప్లీట్ చేయకపోతే నేనే బహిరంగంగా అది కులానికి ఒక చెప్పు మెడలేసుకొని రాజీనామా చేసేసి రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తా అని నేను మాటిచ్చిన మా ఊరు ప్రజలకి. మా గ్రామంలో మహిళా రిజర్వేషన్ రావడం వల్ల నేను సర్పంచ్‌గా పోటీ చేసిన. నేను ఒక రూ. 100 బాండ్ పేపర్ కొట్టిచ్చేసి మా ఊర్లో ఒక హామీలనైతే చేస్తాను అని చెప్పేసి మా ప్రజలకు మాట ఇవ్వడం జరుగుతుంది. ఒక బాండ్ పేపర్ ద్వారా. అదేంటి అంటే ఒకటి ఆస్పత్రి, రెండోది స్ట్రీట్ లైటు, 2 హై స్కూల్ డెవలప్‌మెంట్ అండ్ అంగన్వాడీ డెవలప్‌మెంట్, బోర్ నీటి వసతులు కల్పియడం గానీ, లైబ్రరీ గానీ, ఓపెన్ జిమ్ ఇలాంటివన్నీ మా ఊర్లో నిర్మించి ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అనేది నా కాన్సెప్ట్. మళ్ళీ ఏదైతే ఉందో అది 3 సంవత్సరాల లోపు నేను కంప్లీట్ చేయకపోతే నేనే బహిరంగంగా అది కులానికి ఒక చెప్పు మెడలేసుకొని రాజీనామా చేసేసి రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తా అని నేను మాటిచ్చిన మా ఊరు ప్రజలకి.